హలో బాబు, మొన్న చూసిన సంబంధం ఓకే అన్నారా? ముందు ఓకే అన్నారు. వాళ్ళు ఓకే అంటేనే నాకు కాల్ చేయమన్నాను కదా. కానీ మీ శాలరీ ప్యాకేజ్ గురించి చెప్పగానే నాట్ ఓకే అన్నారు కానీ నాది ఒక చిన్న సలహా. ఏంటది? మీ ప్యాకేజ్ విషయంలో సమస్య కాబట్టి ఆ సంఖ్యని కొంచెం పెంచి చెబుదాం. అంటే నన్ను అబద్ధాలు చెప్పమంటున్నారా? ఈ ఒక్క నిజం దాచమంటున్నా. కరెక్ట్ కాదేమో. 1000 అబద్ధాలు ఆడి ఆపుతారా? అలాగే చేద్దాం. అలా అన్నారు, బాగుంది. ఇక నుండి మీకు మ్యారేజ్ బెల్స్ స్టార్ట్ అయినట్టే. హాయ్. హలో అండి. ఫస్ట్ టైమా పెళ్లి చూపులు? కాదండి. మరెందుకంత ఇబ్బంది పడుతున్నారు? ముందు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? అది నాకెలా తెలుస్తుందండి? ఇలా అడుగుతున్నా అని తప్పుగా అనుకోకండి. అంటే చూడ్డానికి బాగున్నారు, మంచి జాబ్, మంచి ప్యాకేజ్ కూడా ఉంది. రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటా అని. అంటే అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదండి. అదే కరెక్టే లేండి. అవును, మీ ప్యాకేజ్ 13 lakhs per annum కదా? తిరిగి ప్యాకేజ్ దగ్గరకు వచ్చిందేంటి? మిమ్మల్నే. మీ ప్యాకేజ్ 13 lakhs per annum కదా? ఎస్, 30 lakhs per annum. అంటే మంత్లీ 1 lakh చేంజ్ వస్తుంది, కరెక్టా? వస్తుంది. నీ శాలరీతో ఇంటి ఖర్చులు చూసుకున్నా నా శాలరీతో సేవింగ్స్ చేయొచ్చు. ఏంటి, ఇంటి ఖర్చులకి 1,00,000? మరి దట్టు మేనేజ్ చేయాలి కదా. బయట ఖర్చులు ఎలా ఉన్నాయో తెలుసా? టర్మ్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, ఇలా ఎన్ని ఉంటాయి. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? నా నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నావా? ఎస్ ఎస్, జస్ట్ ఫర్ ఫన్. మీరేమనుకోకపోతే మీ శాలరీ ఎంతో తెలుసుకోవచ్చా? దాంట్లో ఏముందండి, ఇవన్నీ ముందే క్లియర్గా తెలుసుకుంటే ఇద్దరికీ మంచిది. అప్పుడే మన మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఓకే 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 ఓకే. మీరు ఇంతకు మీ శాలరీ ఎంతో చెప్పలేదు ఇంకా. అదా, 6 lakhs per annum. 6 lakhs per annum అంటే నెలకి 50,000. 6 lakhs per annum అంటే నెలకు 50Kనే కదా? మన శాలరీ కంటే తిన శాలరీ ఎక్కువ ఉంది. యా అదే అండి. మీరు రోజు ఆఫీస్కి వెళ్తారా? లేదు, వీక్లీ వన్స్ వెళ్తే సరిపోతుంది. తర్వాత అంతా వర్క్ ఫ్రమ్ హోమే. ఓకే కూల్. ఇంకేమైనా అడగాలా? ఇప్పుడు ఒక రిలేషన్ బాగుండాలంటే ఏది ముఖ్యమంటారు? చూడ్డానికి అందంగా ఉండడం, మంచి జోక్స్ వేసి నవ్వించడం, ఏం కావాలన్నా కొనిపెట్టడం, ఇవి మాత్రం సరిపోవు. మరి హానెస్ట్గా, జెన్యూన్గా ఉండాలి. ట్రస్ట్ మ్యాటర్స్. ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే అది చాలా ఇంపార్టెంట్. నాకు ఏది చేసినా చేయకపోయినా పట్టించుకోను, కానీ నాతో అబద్ధం చెప్తే మాత్రం అస్సలు క్షమించను. భయంకరమైన కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు. ఇట్స్ ఓకే అండి, ఇప్పుడేం అవ్వలేదు కదా. సారీ అండి, కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. నేను అంతే, నాతో ఎవరైనా అబద్ధాలు ఆడితే నాకు కోపం వస్తుంది. ఈ విషయంలో నేను చాలా పర్టికులర్గా ఉంటాను. అందుకేనేమో మన ఇద్దరం ఇలా కలిసాం. అది కాదురా, నీ శాలరీ 40Kనే కదా, మరి ప్రతి నెల అమ్మాయికి పెట్టే ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేస్తావు? ఒక 3 months నా సేవింగ్స్తో మేనేజ్ చేయాలరా. ఆ తర్వాత
ఆ తర్వాత ఒక మంచి టైం చూసుకొని తనకు నిజం చెప్పి ఎలాగోలా కన్విన్స్ చేయాలరా. నిజం చెప్తావా? నీ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందిరా. నీకు ఖచ్చితంగా చెక్కేస్తారు రోయ్. మరేం చేయమంటావురా? ఆ నిజం మీద ఇప్పుడే చెప్పేమంటావా? ఆ, వద్దులే మామా. నువ్వన్నట్టే మీ ఇద్దరికి మంచి స్ట్రాంగ్ బాండింగ్ ఫామ్ అయ్యాక ఓ మంచి టైం చూసుకుని అప్పుడు చెప్పరా. సరే, కానీ తను చాలా మంచి అమ్మాయిరా. తనకు అబద్ధం చెప్పానన్న గిల్టే చంపేస్తుంది. అబ్బో, ఇవన్నీ అబద్ధాలు చెప్పకముందు ఉండాలి, ఇప్పుడు కాదు. హ్మ్. మావా, నాకు తెలుసు నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదురా. ఏముంది, నీకు పెర్ఫెక్ట్ మ్యాచెస్ రావట్లేదని చెప్పి వాళ్ళకి మ్యాచ్ అయ్యే ప్యాకేజ్ ఒకటి చెప్పావు. అయినా ఫ్యూచర్లో ఆ ప్యాకేజ్ నీకు రాదా ఏంటి? కాబట్టి నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకో, స్ట్రెస్ ఫీల్ అవ్వకు. హ్మ్. కానీ నాకు డౌట్ మామా. మళ్ళీ ఏంట్రా? ఓ 3 EMIs తర్వాత ఆ అమ్మాయికి ఎలాగో నిజం చెప్పేస్తాను, కానీ ముందే ఆ అమ్మాయికి తెలిస్తే హ్మ్. తెలియకూడదు. అదేరా, ఒకవేళ తెలిస్తే ఏంటి అంటున్నా. ఏముంది, ఏదైనా సరే ఫేస్ చేయడమే. ముందెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వేడివేడిగా బిర్యానీ చేసా, కలిసి తిందాం. ఆహా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఆ, ఆ, ఫోన్ ఛార్జింగ్ పెట్టవా? హ్మ్. బాయ్. $40K? నేను రెడీ మేడం, ఇంకా మొదలెడదామా? దానికంటే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. క్లారిఫికేషనా? దేని గురించి? సార్కి శాలరీ ఎంత? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు. 13 lakhs per annum. అంటే నీకు మంత్లీ 1 lakh చేంజ్ రావాలి కదా? అవును, వస్తుంది కదా. అయితే చూపించు. ఇప్పుడేంటి అనుమానిస్తున్నా నన్ను? ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలా? అవసరం లేదు సార్, నీ మొబైల్లో ఈ మెసేజ్ ప్రూవ్ చేస్తుంది. నీ శాలరీ 40,000. నాకు చెప్పిన దాంట్లో సగం కూడా కాదు కదా? అంటే నేహా, అది కాదు. ఏంటి సార్ వాల్యూమ్ తగ్గింది? అంటే నేనే నీకు చెప్పేద్దాం అనుకున్నాను నేహా, కానీ ఈలోపు నాకే తెలిసిపోయింది, అంతేనా? ఎంత పెద్ద అబద్ధం చెప్పావో తెలుస్తుందా? అవును, నీకొచ్చే 40,000లో ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎలా మేనేజ్ చేసావో తెలుసుకోవచ్చా? సేవింగ్స్లో నుంచి 2 lakhs తీసి వాటిని ఖర్చు పెట్టాను. ఓ సూపర్. తర్వాత? ఒక మంచి టైం చూసుకొని నీకు నిజం చెప్పేద్దాం అనుకున్నాను నేహా. అప్పుడు నేను ఈజీగా కన్విన్స్ అయిపోతా అనుకున్నావు, అంతే కదా? అలా కాదు. ఎలా కనిపిస్తున్నా నీకు? నీ శాలరీ కోసం నేను పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా? అరే, ఎన్నిసార్లు చెప్పాను నీకు, నాకు పెద్ద పెద్ద సర్ప్రైజెస్, గిఫ్ట్స్ ఇవేమి ఇంపార్టెంట్ కాదు. నాతో హానెస్ట్గా ఉండడం మాత్రమే ఇంపార్టెంట్ అని. ఏంటి ఇన్నిసార్లు కట్ చేస్తుంటే బిజీగా ఉన్నానని అర్థం కాదా? చెప్పేది వినవే, రేపు నేను ఊరికి వెళ్తున్నాను, నువ్వు ఫ్లాట్కి వస్తావేమో అని ముందే చెప్తున్నా. దివ్య, అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? లేదే. ఏంట్లేదు, నీ కళ్ళలో కనిపిస్తుంది. అవును, ఈ ఫ్రెండ్ ఎవరు? దివ్య అని నా క్లాస్మేట్.
ఇక్కడే హైదరాబాద్లో ఉంటుంది. ఓకే, నువ్వు తన ఫ్లాట్కి ఎందుకు వెళ్తున్నావు? ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొద్దా? ఆ, అయ్యో 100% వెళ్ళొచ్చు, నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. కానీ తను ఒక విషయం చెప్పాలి అనగానే నువ్వు సడన్గా కాల్ కట్ చేసావు చూసావా, ఎందుకు? నువ్వేదో తప్పు చేసావు. లేదు లేదు చేసావు. లేదు, నేనేం తప్పు చేయలేదు. ఆహా, మరి నీ ఫ్రెండ్ దివ్య కాల్ చేసి తను చెప్పాల్సిన విషయం ఏంటో అడుగు. ఏంటి చూస్తున్నావు? కాల్ చేసి నేనిక్కడ లేను అన్నట్టుగా మాట్లాడు. అప్పుడు నువ్వు తప్పు చేయలేదని నేను ఒప్పుకుంటాను. హలో దివ్య. చెప్పవే, ఎందుకు సడన్ గా కాల్ కట్ చేసావు? కార్తీక్ వచ్చాడా ఏంటి? లేదే, ఇందాకేదో చెప్పాలన్నావు. అదే, ఇలా ఎన్ని రోజులు ఆఫీస్ అని చెప్పి మా ఫ్లాట్కి వస్తావు చెప్పు? ఆల్రెడీ 3 months అయిపోయింది. ఇప్పుడు నువ్వు జాబ్ చేయట్లేదన్న విషయం కార్తీక్కి చెప్పేయచ్చు కదా. ఇంక రోజు ఎప్పుడైనా నా ఫ్లాట్కి రావచ్చు, మనం చిల్ అవ్వచ్చు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, జాబ్ చేయట్లేదని చెప్పాక తన రియాక్షన్ చూసి సప్లీస్ కూడా క్లియర్ చేయలేదని చెప్పేవే. నేహా, నాకు వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ చేస్తాను. సరే. కార్తిక్. నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? ఏంటది? నీ ఫ్రెండ్ ఇంకెప్పుడు కాల్ చేయొద్దని చెప్పావా? ఒకవేళ చేసినా స్పీకర్లో మాత్రం పెట్టు ప్లీజ్. ఇంకొక్క నిజం తెలిసినా హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అవును, ఆ రోజు పెళ్లి చూపులు ఏమన్నావు నువ్వు? 6 lakhs ప్రాణం. హానెస్ట్గా 6 lakhs ప్రాణం. జెన్యున్గా ఉండాలి. 6 lakhs ప్రాణం. ట్రస్ట్ మ్యాటర్స్. 6 lakhs ప్రాణం. నాతో అబద్ధం చెప్తే మాత్రం 6 lakhs ప్రాణం. అస్సలు క్షమించను. 6 lakhs ప్రాణం. వీక్లీ వన్స్ వెళ్తే సరిపోతుంది. 6 lakhs ప్రాణం. వర్క్ ఫ్రమ్ హోమే. 6 lakhs ప్రాణం. సప్లీస్ ఉన్నాయా నీకు? నీకు సప్లీస్ ఉన్నా నాకు బాధ లేదే. కానీ నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ల్యాప్టాప్ ముందేసుకొని డే అండ్ నైట్ పిచ్చ హార్డ్ వర్క్ చేస్తుంటే, అయ్యో ఇలాంటి బంగారు తల్లిగా నేను అబద్ధాలు చెప్పిందని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను చూడు, అందుకు బాధేస్తుంది. అది కాదు కార్తిక్. దగ్గర రాకు, భయమేస్తుంది నాకు. అమ్మా అమ్మా, నాకు ఇంకో కొత్త రకమైన డౌట్ వస్తుంది. ఏంటది? నీకు జాబే లేదు కదా, ఎప్పుడు ఆ ల్యాప్టాప్ ముందేసుకుని ఏం చేస్తావు నువ్వు? అది అది ఇన్ని షాకులు తిన్నాక ఇంకెన్నైనా అలవాటైపోతాయిలే. పర్లేదు, నువ్వు చెప్పు. కే డ్రామాస్ చూస్తున్నా. ఇటాగే జినాషియో గ్వాన్షియో ఈషియో నానో జాగ్యం గింజగందా. ఏయ్, వీక్లీ వన్స్ ఆఫీస్కి అని చెప్పేసి దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? దివ్య బ్యూటీషియన్. వీక్లీ వన్స్ తన దగ్గరికి వెళ్ళి మేక్ ఓవర్ చేసుకొని వస్తూ ఉంటా. ఇప్పుడు నీ ఫ్రెండ్ దివ్య ఇవన్నీ నీకు ఫ్రీగా ఇస్తుందా? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఫ్రీగా ఎందుకు చేస్తా చెప్పు? 15K ఛార్జ్ చేస్తుంది. పాపం తను సర్వైవ్ అవ్వాలి కదా. పాపం తను మాత్రం సర్వే అవ్వాలి, నేను మాత్రం పోవాలి. కార్తిక్, ఏంటా లాంగ్వేజ్? ఇంకా వర్స్ట్గా మాట్లాడతానని చెప్తున్నా. అవ్వా. ఒక్కసారి మేకోవర్కి 15,000, నా హాఫ్ ఆఫ్ ద మంత్ శాలరీ అది. నేను అట్లీస్ట్ నాకు సంబంధాలు రావట్లేదని ప్యాకేజ్ ఎక్కువ అని చెప్పాను. ఆ ప్యాకేజ్ నాకు ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది, 1 సంవత్సరం తర్వాతైనా వస్తుంది. కానీ నీకు జాబే లేదు కదే. ఎంత వీపీలని చేసావే మమ్మల్ని. చిన్న విషయం కాదే ఇది. మా ఫ్రెండ్ గాడికి కూడా చెప్పుకోలేను ఇది నేను. ఇప్పుడు చెప్తున్నాను విను. నా శాలరీ 40,000. ఆ శాలరీతోనే ఐ కెన్ హ్యాండిల్ థింగ్స్ వెల్. నేను చూపిస్తాను, ఓకేనా? నువ్వేం చేయాలంటే ఇక నుండి నీ మేకోవర్లకి ఆ 15,000 తగలేకు. ఆ మేకప్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో, అవి ఇంట్లో చేసుకో. అండ్ 24 hours నువ్వు కొరియన్ డ్రామాలు చూసిచ్చే బిల్డప్ ఏదైతే ఉందో అది కట్.
నువ్వు అసిస్ట్ హెల్త్లో జాయిన్ అవ్వు. ఈ కమ్యూనిటీ మెంబర్స్కి హెల్ప్ చెయ్యి. ఓకేనా? వారానికో సినిమా, నెలకో రెస్టారెంట్, ఇది మన కాన్సెప్ట్. అర్థమైందా? ఓకే అండి. బాబోయ్, రెస్పెక్ట్. నువ్వు కొన్ని రోజులు ఏం చేసినా నాకు పెర్ఫార్మెన్స్లానే అనిపిస్తుంది. సో జాగ్రత్త. హ్మ్. నేను చెప్పిన కండిషన్స్కి ఓకే అయితే కాంప్రమైజ్, లేకపోతే నువ్వు మీ అమ్మబాబులు కాల్ చేయి, నేను మా అమ్మబాబులు కాల్ చేస్తాను. ఏదో ఒకటి తెలిచేస్తారు. ఏమంటావు? కాంప్రమైజా? కాల్ చేద్దామా? కాంప్రమైజ్. నాకు తెలిసే నీ దగ్గర పెద్దగా ఆప్షన్స్ ఏం లేవని. కార్తిక్, హ్మ్? ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?